ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఒక కేసీ కెనాల్, ఒక ఎస్ఆర్బీసీ, ఒక బ్రహ్మసాగర్, ఇట్లా ఏ ప్రాజెక్ట్, ఏ రిజర్వాయర్. మరి ఈవేళ రాయలసీమ గుర్తుకొస్తే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి అటువంటి రాయలసీమకి ఇప్పుడే మీరు చూస్తే మరి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కడ ఏ జలాశయం చూసినా కూడా జలకలతో ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితి. అందుకు పర్టికులర్గా మీరే చూస్తూ ఉన్నారు, మేజర్ రిజర్వాయర్కి సంబంధించి 17 ఉంటే అందులో 335 పూర్తి సామర్థ్యం ఉంటే 288, అంటే 86%. అంటే రబీ ఏదైతే ఖరీఫ్ సీజన్ అంటే ఒక సీజన్కి మనం ఉపయోగించుకున్న తర్వాత కూడా మళ్ళీ రెండవ సీజన్కి 86% ఇంకా మేజర్ రిజర్వాయర్స్లలో నీరు నిలువ ఉంది. అదే మీడియం రిజర్వాయర్లు చూస్తే 67%. అదే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు చూస్తే మొత్తం 12,141 ట్యాంకులు రాయలసీమలో ఉంటే అందులో ఇప్పటికీ 53% నిలువ ఉంది. అంటే ఏదైతే ఒక సీజన్ అంటే జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఒక సీజన్లో ఖరీఫ్ సీజన్లో నీటిని ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి జనవరి నెలలో రెండవ సీజన్లో కూడా 79%, అంటే మొత్తం రాయలసీమలో 464 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే అందులో 366 టీఎంసీలు స్టిల్ టుడే, అంటే ఈరోజు జనవరికి రెండవ క్రాప్ కూడా మరి రెండవ సీజన్లో కూడా 79% ఈరోజు రాయలసీమలో నీరు నిల్వ ఉంది అని అంటే అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి, దక్షతకి సంబంధించినటువంటి విజయం ఇది.